టు నువ్వు నేను. సో వచ్చేసాం బిగ్ బాల్ తో ఉన్నాం. సరే బిగ్ బాల్ గురించి సీరియస్ గా మాట్లాడుతున్నారు. సరే సో నచ్చావులే హీరోయిన్ మాధవిలత అన్నారండి. వారు ఉన్నారా లేదు చూద్దాం. వాళ్ళు SMS చేశారా లేదా ఒకసారి కనుక్కోండి. SMS చేశారా? చేశారండి. వెరీ గుడ్. సో రివీల్ చేసి చూద్దామండి. సో రివీల్ చేయడానికంటే ముందు ఒక పవర్ఫుల్ డైలాగ్ ఏదని చెప్పారు మా కోసం, మన వ్యూవర్స్ కోసం. స్క్రీన్ పైన మీరు ప్రేమ ఉన్నా కూడా సరిగ్గా చెప్పరు, మనసులోనే పెట్టుకుంటారు కదా, బొమ్మలా యాక్టింగ్. బట్ రియల్ లైఫ్ పార్ట్నర్ కాబట్టి ఈ 6 నెలలు లవర్ లాగా ఎక్కువ లేరు అని అంటున్నారు కదా. సో నిజంగా ఒక రొమాంటిక్ లవర్ అయిపోయి మీ ముందు అంత బ్యూటిఫుల్ ఉంది. ఒకసారి మీ మనసు పూర్తి ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి చూద్దాం. మీరు తనంటే మీకు ఎంత ఇష్టమో చెప్తూ ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి చూద్దాం. మళ్ళీ పడిపోవాలి ప్రేమ. బ్యూటిఫుల్ అండి, నచ్చేసారు మీరు. సంగీత మహాయుద్ధం గెలిపే గమ్యంగా బరిలో దిగుతున్నారు 2 టీం. నైజాం నవాజ్, పల్లవ ఫైటర్స్, రెడీ ఫర్ ద బిగ్ ఫైట్. కొంచెం తగ్గింది, కొంచెం పర్సెంట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ టెన్షన్ పడద్దు. అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా సంగీత మహాయుద్ధం ఈ రోజు రాత్రి 9 గంటలకు మీ జెమినీ టీవీలో. మీకు సమర్పిస్తున్న వారు అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా. To support you because you are our family, right? సో సెల్వరాజ్కి ఎంతమంది అండి కుటుంబ సభ్యులు? ఎంతమంది అక్కలు, చెల్లెలు, అమ్మలు అందరూ ఒక్కసారి టీవీ ముందు కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి సెల్వరాజ్కి బెస్ట్ చేయండి. మీ చెప్పండి. ఇంకా మంచి సినిమాలు చేయాలి, మంచి సీరియల్స్ చేయాలి, 4 పిల్లల్ని కనాలి. అలాగే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. చూపించండి అదే అలాంటి పైలవాన్స్ 4 రావాలి మినిమం. అక్కడ చూడండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఎవరున్నారు చూద్దాన్ని. లెట్స్ ఫైండ్ అవుట్ హూ ఇస్ దిస్. నచ్చావులే హీరోయిన్ మాధవిలత అన్నారు కదా, మరి ఉన్నారా లేదా చూద్దాం. ఉన్నారండి. సో నచ్చావులే హీరోయిన్ ఉన్నారా లేదా చూద్దామండి. కంగ్రాచులేషన్స్, 50,000 గెలిచారు. సో మొత్తానికి మీ మేధావి చాలా సూపర్ అండి, మొత్తానికి పట్టేసింది. సో ఫెంటాస్టిక్. సో 50,000 గెలిచారు. సో ఇద్దరు ఎవరండి ఎక్కువ ఖర్చు పెట్టేది? మీరా? అవునా? మీ ఆడియన్స్ కి అని చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇవాళ ఛానల్స్ మీడియా అంతా చాలా విపరీతంగా అయిపోయింది. అందరూ ఏంటంటే స్టడీస్ ని వదిలేసి దీని ఇటువైపు చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బాగా స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ బాగా ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ వైపు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే రియాలిటీ షోస్ అవి ఇవన్నీ. అదంతా ఒక హాబీ వరకే. ఫస్ట్ మన లైఫ్ లో ప్రయారిటీ వచ్చి ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ని మెయిన్ మనం చేసుకుంటూ ఇవన్నీ హాబీగా తీసుకుంటే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. సో ఫస్ట్ చదువు కంప్లీట్ చేయండి, దాని తర్వాత మీ హాబీని కావాలంటే అంబిషన్ గా మార్చుకోవచ్చు. బట్ ఫస్ట్ ఫినిష్ చేసేసుకోండి చదువుని. ఓకే, దట్స్ గుడ్ మెసేజ్. 50,000 టు యూ. సో మీరు ఇంకా మంచి మంచి సినిమా చేయాలని, మీ లైఫ్ పార్ట్నర్ తన ఫ్లవర్స్ యాడ్ ఏజెన్సీలో ఒక వెలుగు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50,000 టు యూ. సో జనరల్ గా మేము చాలా హ్యాపీగా గుడ్ బై చెప్పేస్తాం, బట్ అలా కాదు, ఈసారి కొంచెం సీరియస్ గా గుడ్ బై చెప్తాం. వచ్చే వారం మళ్ళీ కలుస్తాం, నెక్స్ట్ ఎపిసోడ్ కలుస్తాం. అంతవరకు ఇక్బాల్ గారు గుడ్ బై చెప్తారు. చూడండి, చూసారుగా నువ్వు నేను. బాయ్. ఏంటి ఇంకా ఛానల్ మార్చారు? ప్రోగ్రామ్ అయిపోయినా కూడా జెమినీ చూడండి, లేదా ఇక్బాల్ కి చెప్తారు. బాయ్ బాయ్.
చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే. చేస్తే విలన్ టైప్ రోల్ చేయాలి. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్ వేస్తే మాస్, మాస్. ఇది మీ మట్టే అండి, బాగుందండి మీ మట్టే. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ డౌట్ ఉందంటే ఇస్తాలేండి రిఫరెన్స్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా రవివర్మ ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి? ఉన్నారంట. నువ్వు నేను షూటింగ్ త్వరలో USA లో జరుగును. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janavule08@gmail.com కు మెయిల్ చేయగలరు. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను.